కొంతమంది అయితే ఉక్కు పాత్రలపైన హిందూ దేవుళ్ళ విగ్రహాలపైన డేటింగ్ చేసి చూసినప్పుడు వచ్చిన రిజల్ట్లను చూపించి మా మతం అన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం నుంచే ఉనికిలో ఉంది అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. థామస్ ఓక్లా అనే సిటీలో జరిపిన తవ్వకాల్లో ఒక ఐరన్ పాట్ అంటే ఉక్కు పాత్ర బయటపడింది. ఈ ఉక్కు పాత్ర 312 మిలియన్ సంవత్సరాల క్రితం నాటిది. అంటే 30 కోట్ల 12 లక్షల సంవత్సరాల క్రితం నాటిది. వెస్ట్ వెర్జీనియా బకెనాన్ అనే ప్రాంతంలో బొగ్గు గనుల మైన్స్ లో ఒక పురాతనమైన గంట దొరికింది. దానికి అధిదేవుడిగా గరుత్మంతుని శిల్పం చెక్కబడి ఉంది. జాగ్రత్తగా చూడండి, ఇది 300 మిలియన్ సంవత్సరాల క్రితం నాటిది. అంటే 30 కోట్ల సంవత్సరాల కంటే పూర్వమైనదని గుర్తించారు. కొంతమంది ఆర్కియాలజిస్టులు తవ్వకాలు చేస్తుంటే వాళ్లకు ఒక అతి చిన్న శివుడి విగ్రహం దొరుకుతుంది. కార్బన్ డేటింగ్ చేస్తే ఇది దాదాపు 28,000 సంవత్సరాల పురాతనమైనదిగా తెలిసింది. అంటే ఆ టైంలో ఈ భూమి మీద వేరే మతాల ఊసే లేదు. అలాంటి టైంలో శివుడి విగ్రహం ఉందంటే హిందూ సనాతన ధర్మం ఎంత పురాతనమైందో మీరు అర్థం చేసుకోవచ్చు. భీంబెట్కా రాక్ షెల్టర్స్ అని మధ్యప్రదేశ్ లో ఉన్నాయండి. ఇవి 1,00,000 సంవత్సరాల క్రితం ఇక్కడ మానవుల ఆనవాళ్లు లేదా అడుగుజాడలు ఉన్నాయని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పారు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుందా? బొమ్మలు కూడా గీశారు. ఇక్కడ ఈ బొమ్మలు కూడా 10,000 సంవత్సరాల క్రితం పైన అని చెప్పారు. ఎక్కడైనా తవ్వకాల్లో ఏం దొరుకుతుందో చెప్పండి. లక్ష్మీదేవి విగ్రహం, గణపతి విగ్రహము, ఎడారి దేశం అండి. సూర్య దేవాలయం బయటపడింది. 8,000 సంవత్సరాలు దాని వయసు. అందుకంటే హైలైట్ మన శిలాతోరణం ఎక్కడ తిరుమలలో. దాని ఆర్కియాలజీ వాళ్ళు చెప్పాను, నేను చెప్పలే. కార్బన్ టెస్ట్ చేసి దాని వయసు 2,56 కోట్ల సంవత్సరాలు. 2,56 కోట్ల సంవత్సరాలు. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. పాపం వాళ్ళకి రేడియాక్టివ్ డేటింగ్ గురించి పూర్తిగా తెలియదు అనుకుంటున్నాను. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు 2025 సంవత్సరంలో ఒక రాయిని తీసుకుని దాన్ని నాకు ఇష్టం వచ్చిన ఒక వ్యక్తి రూపంలోకి చెక్కానే అనుకోండి. 100 సంవత్సరాల తర్వాత నేను చెక్కిన ఆ విగ్రహం పైన శాస్త్రవేత్తలు ఎవరైనా డేటింగ్ చేసి చూస్తే దాన్ని నేను 2025 సంవత్సరంలో చెక్కినప్పటికీ డేటింగ్ లో మాత్రం ఆ విగ్రహం మిలియన్ల బిలియన్ల సంవత్సరాల క్రితం నాటిది అని రిజల్ట్ చూపెడతారు. ఎందుకంటే రేడియాక్టివ్ డేటింగ్ అనేది ఆ విగ్రహం ఏ రాయి నుంచి అయితే చెక్కబడిందో ఆ రాయి యొక్క భౌగోళిక మూలం యొక్క జియోలాజికల్ ఒరిజిన్ యొక్క కాలాన్ని రిజల్ట్ గా చూపెడుతుంది. అంతేగాని ఆ రాయిని రీసెంట్ గా నేను ఎప్పుడు చెక్కాను, రీసెంట్ గా నేను ఎప్పుడు ముట్టుకున్నాను, రీసెంట్ గా నేను ఎప్పుడు గోకాను అనే విషయాన్ని చూపెట్టదు. ఆ రేడియాక్టివ్ డేటింగ్ ప్రకారం ఆ విగ్రహం మిలియన్ల బిలియన్ల సంవత్సరాల క్రితం నాటిది అని రిజల్ట్ వచ్చింది. కాబట్టి నేను మిలియన్ల సంవత్సరాల క్రితం నుంచే బతికి ఉన్నా, ఆ మిలియన్ల సంవత్సరాల క్రితం బతికి ఉండి ఆ విగ్రహాన్ని చెక్కాను. ఆ చెక్కబడ్డ రూపానికి చెందిన ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ మిలియన్ సంవత్సరాల క్రితం ఉనికిలో ఉండి భూమిపైన సంతరించాడు కాబట్టే అతని రూపంలో విగ్రహం ఉంది అని నేను చెప్తే ఎంత కామెడీగా ఉంటుందో, అదే విధంగా కొంతమంది సనాతన ధర్మం అని చెప్పుకునే మతానికి చెందిన వాళ్ళు హిందూ దేవుళ్ళ విగ్రహాల డేటింగ్ రిజల్ట్లను చూపించి ఆ విగ్రహం మిలియన్ సంవత్సరాల క్రితం చెక్కబడింది, మిలియన్ సంవత్సరాల క్రితం నుంచి మా మతం ఉనికిలో ఉంది, ఆ విగ్రహంలో ఉన్న రూపానికి చెందిన ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ మిలియన్ సంవత్సరాల క్రితం ఉనికిలో ఉండి భూమిపైన సంచరించాడు అని చెప్పినా కూడా అంతే కామెడీగా ఉంటుంది. ఇంత చెప్పినా కూడా సగం సగం ఇన్ఫర్మేషన్ తో కొంతమంది లేదు మా మతం మిలియన్ సంవత్సరాల క్రితం నుంచే ఉనికిలో ఉంది, మాది సనాతన ధర్మం అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. నిజానికి దీనికి హిందూ మతము కాదు దీని పేరు హిందూ మతము కానే కాదు, సనాతన ధర్మము. సనాతనము అంటే ఎప్పుడు ప్రారంభమో ఎవ్వరికీ తెలియనిది. అంటే దీని పుట్టుక ఎవ్వరికీ తెలియదు. అసలు హిందూ మతం అనే మాట ఇవాళ వచ్చింది. మొదటి నుంచి ఉన్నది సనాతన ధర్మం. అసలు అన్ని ధర్మాల కంటే సనాతన ధర్మం హిందూ ధర్మమే ముందు నుంచి ఉంది అని చెప్తా ఉంటారు స్వామి. ఇది రైటేనా? ఈ ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైనటువంటి జీవన విధానం ఏంటి అంటే సనాతన ధర్మంలో ఒకటే. సనాతనము అనంటే పుట్టుక ఎప్పుడో తెలియనది, ఎప్పటి నుంచో ఉన్న ధర్మము మనది సనాతన ధర్మము. సనాతన ధర్మం అనే పేరుకే అర్థం తెలుసుకుంటే దీన్ని ఎవరు పరిమార్చలేరని స్పష్టమవుతుంది. సనాతనం అంటే శాశ్వతం అని అర్థం. హిందూ మతం ఎవరు పుట్టినప్పటి నుంచి ప్రారంభమైంది, ఎవరితో ఎండ్ అవుతుంది అని చెప్పడానికి మనకు లేదు. నేను 10 జన్మలకినా చెప్పకపోవచ్చు, నేను 10 జన్మలకినా హిందూ మతం గురించి చెప్పలేను. అది ఒకతాన స్టార్ట్ అయ్యి ఒకదాన ఎండ్ అయింది కాదు. చిరపురాతన నిత్య నూతన ఇది సనాతన అంటే ఓల్డెస్ట్ అండ్ ఎవర్ న్యూ. అదే ధర్మం, అదే సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ఎటర్నల్ ధర్మ అంటే ప్రాచీనమని వస్తుంది, ఎప్పటి నుంచి ఉన్నది అని వస్తాం. సో ఎప్పటి నుంచో ఉన్నది కనుక సనాతన ధర్మం. సనాతనము అంటే చాలా పాతది అని, ఎంత పాతది అని చెప్పలేకపోయారు. కాబట్టి దీనికి సనాతనము అని పెట్టారు. సనాతన ధర్మము అనే పేరులోనే ఉంది. ఈ ధర్మం అనేది ఎప్పటి నుంచి ఉంది అంటే ఇది సృష్టి ఆరంభమైన నాటి నుండి ఉంది. ఇంకా చెప్పాలంటే సృష్టికి పూర్వం నుంచి కూడా ఉందని చెప్పాలి. అది ఎప్పుడు పుట్టిందో తెలియదు కాబట్టే దాన్ని సనాతన ధర్మము అని చెప్పేసి అంటారు. నా సనాతన ధర్మం, నా హిందూ ధర్మం
ఏళ్ల నాటిది, ఎప్పుడు పుట్టిందో కూడా తెలియనిది ఈ భూమి మీద ఎప్పుడైతే జీవం పుట్టుక మొదలైందో అప్పుడే సనాతన ధర్మం ఏర్పడింది. ఈ భూమండలం అంతా కూడా, ప్రపంచం అంతా మనమే ఉండే వాళ్ళం. మనం హిందువులుగా పిలువబడుతున్నాం, కానీ మనం సనాతనవాదులం. ప్రపంచ పురాతన మతం ఏది అని కొట్టండి. వెదర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు. ఆన్సర్ ఏమొస్తుంది తెలుసా మీకు? తెలియదు. ఎప్పుడు చెక్ చేయలేదు కదా. హిందూ ధర్మం, హిందూ మతమే ప్రపంచంలో అతి పురాతన మతం. ఈ భూమండలం అంతా కూడా మనమే ఉండే వాళ్ళం. అరే ఎర్రి బత్తాయిలారా, బాగా కళ్ళు పెట్టి చూడండిరా, గూగుల్ ఏం చెప్తుంది. మీ బ్రతుక్కి ఎప్పుడైనా నిజాలు చెప్పారా? నువ్వు తెరిస్తే పచ్చిగా బొంకటం చెప్తే నీకు ఇంకా వేరే ఏం తెలుసురా. కళ్ళు పెట్టి బాగా చూడండిరా, గూగుల్ ఏం చెప్తుంది. ఈ భూమండలం అంతా కూడా, ప్రపంచం అంతా మనమే ఉండే వాళ్ళం. ఎప్పుడు ప్రారంభమో ఎవ్వరికీ తెలియనిది, అంటే దీని పుట్టుక ఎవ్వరికీ తెలియదు. సనాతన ధర్మం. సనాతనం అంటే చాలా పాతది అని, ఎంత పాతది అని చెప్పలేకపోయారు. ఈ భూమి మీద ఎప్పుడైతే జీవం పుట్టుక మొదలైందో అప్పుడే సనాతన ధర్మం ఏర్పడింది. నేను వస్తానండి. ఈ ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైనటువంటి జీవన విధానం ఏంటి అంటే సనాతన ధర్మంలో ఒకటే. చూడండి, ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన జీవన విధానము సనాతన ధర్మము. సంకలం మర్మము ఎంత మాత్రం కానే కాదు. ఎందుకంటే మెసొపొటామియన్ జీవన విధానమే ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైనది. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? ఆ మతానికి చెందిన గ్రంథాలన్నిట్లో ఓల్డెస్ట్ రిటర్న్ స్క్రిప్చర్ అని వాళ్ళు చెప్పుకునే ఋగ్వేద ఏదైతే ఉందో, ఆ గ్రంథాలు రాయబడ్డ సాంస్క్రిట్ భాష కేవలం 1500 సంవత్సరాల బీసీ నాటి భాష. నేను చెక్ చేసినప్పుడు గూగుల్లో అతి పురాతనమైనది బుక్ గురించి వెతికినప్పుడు వేదాస్ అని చెప్పి వచ్చింది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. నేను చెక్ చేసినప్పుడు గూగుల్లో అతి పురాతనమైనది బుక్ గురించి వెతికినప్పుడు వేదాస్ అని చెప్పి వచ్చింది. ఇంకెంతకంటే ఏం కావాలి అంట. ఆ భాష పుట్టింది మనం 1500 సంవత్సరాల బీసీలో మాత్రమే అయితే, వీళ్ళు మాత్రం మా పురాణాల్లో ఉన్న మైథలాజికల్ క్యారెక్టర్లు లక్షల కోట్ల సంవత్సరాల క్రితమే వేదాలు చదివారు, సంస్కృతంలో రాశారు, మాట్లాడారు అని చెప్పుకు తిరుగుతున్నారు. ఇది చాలదా వీళ్ళు చెప్పే కట్టుకథలు, ఆ కథల్లో ఉన్న క్యారెక్టర్లు, ఆ క్యారెక్టర్లకు సంబంధించిన టైం పీరియడ్లు కల్పితాలే అని చెప్పడానికి? ఈ మాటలు వినగానే కొంతమంది రెడీగా ఉంటారండి కామెంట్ చేయడానికి. వాళ్ళకి చెప్తున్నా, కొంచెం ఆగండి. మీ కామెంట్లని టైప్ చేసి పక్కకి రెడీగా పెట్టుకోండి. ఈ టాపిక్ పైన స్పెషల్ గా మళ్ళీ డీటెయిల్ గా పూర్తి వివరణతో అన్ని రకాల ప్రూఫ్లతో ఇంకొక వీడియో చేస్తాను. అప్పుడు పెడుతురు కానీ ఆ కామెంట్.